ఈరోజు మనం చూసినట్లయితే ఎంతో మంది ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. ఎలా వస్తుంది ఆశీర్వాదం? నువ్వు దశంభాగం ఇస్తే ఆశీర్వాదం వస్తుంది, చర్చిలకు వస్తే ఆశీర్వాదం వస్తుంది, నువ్వు మీటింగ్కి చందా ఇస్తే ఆశీర్వాదం వస్తుంది, నువ్వు చర్చికి నువ్వు ఏమైనా దానం చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఏంటి ఇదేనా ఆశీర్వాదము? దేవుడు చెప్పిన ఆశీర్వాదం ఇదేనా? ఇది దేవుడితో బిజినెస్గా, వ్యాపారమా? నువ్వు దశంభాగం 10% ఇవ్వు, నీకు 100 వస్తాయి. నువ్వు చర్చికి ఇలాగ చందాలు ఇవ్వు, నీకు 1000 అంతలు వస్తాయి. యేసుప్రభు ఏ రోజు అలాంటి ఆశీర్వాదం గురించి చెప్పలేదు. ఎంతో మంది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలు ఈరోజు యేసుప్రభుని దూరం చేస్తున్నాయి కానీ దగ్గర చేయట్లా. వాడు చూడండి, పరిశుద్ధులను చూసినట్లయితే ఆనాడు యోబు ఎంతో ఇబ్బందులు పడి, ఆ తూర్పు దేశంలో గొప్ప ధనవంతుడు ఉన్న యోబు పిల్లల్ని కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తి కోల్పోయి, శరీరం కూడా కుళ్ళిపోయి పుండు పట్టిన దూషించలేదు దేవుణ్ణి. అందరూ ఏమని చెప్తారంటే యోబు అలా ఉన్నాడు కాబట్టి ఉన్నందుకు దీవినా అని. కాదు, యోబుకు తెలిసాడు ఉన్నందుకు దీవిస్తాడు దేవుడు అని తెలియదు. కానీ యోబు ఎవరి కోసం నిలబడ్డాడు? దేవుని కోసం నిలబడ్డాడు. అదే రకంగా అబ్రహాం కూడా కొండపైకి ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు బలికి ఏమైంది? అబ్రహాము తెలుసా మళ్ళీ ఇస్సాకుని తీసుకొని వెనక్కి తిరిగి వస్తా అని? తెలియదు. కానీ దేవుడి మీద నమ్మకంతో దేవుడిచ్చిన దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఆ బలియాగాన్ని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఆగు అని అన్నాడు. అలా ఇస్సాకు వెనక్కి వచ్చాడు. అబ్రహాము తెలుసా? తెలీదు. జక్రయ్య మేడి చెట్టుకి జక్రయ్య ఆ రోజు యేసుప్రభుని ఇంటికి వస్తానన్నప్పుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు తెలుసా జక్రయ్యకి, నేను తిరిగి ఎవరి దగ్గర డబ్బులు దోచుకున్నాను 4 గంటలు నేను తిరిగి ఇస్తా అని? తెలియదు. కానీ ఇచ్చాడు. ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా? దేవుడు యేసుప్రభు మన జీవితంలోకి రావటం వల్ల మనకు వచ్చే మార్పే మన జీవితంలో జరిగే స్వస్థత, మన జీవితంలో జరిగే మార్పే మనకు వచ్చే ఆశీర్వాదం. యేసుప్రభు రావటమే మనకి స్వస్థత, యేసుప్రభు రావటమే మనకి ఆశీర్వాదం. అంతేగాని ఈరోజు నీకు రోగం వచ్చింది, రోగం నయమైతే యేసుప్రభు ఉన్నట్టు కాదు. నీ జీవితంలో పరిశుద్ధంగా ఉండి దేవుడు చెప్పిన మంచి బాటలో నువ్వు నడిచి పరిశుద్ధమైన జీవితం జీవించి తప్పులు చేయకుండా, లేకపోతే చేసిన నువ్వు తప్పులు పశ్చాత్తాపడి మళ్ళీ చేసిన తప్పు ఇంకా మరలా చేయకుండా ఉండి దేవుళ్ళు నిలబడటమే నువ్వు చేసేది. ఎవరు నీ వల్ల ఏడవకుండా, నువ్వు నీ స్వార్థం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటమే. ఈరోజు దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఉంచాడు. కానీ చాలా మంది ఏమంటారంటే నువ్వు ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే ఒక వ్యాపారాన్ని చేశారు. యేసుప్రభు దేవుడి గురించి ఒక వ్యాపారం చేశారు. యేసుప్రభు అంటే ఒక వ్యాపారం కాదు. నిజాన్ని మన వ్యాపారంతో ఉండలేదు, కానీ మతాన్ని మనం వ్యాపారం చేయగలం. ఈరోజు మీరు ఒక వ్యాపారంలో ఉంటే అది మతం వద్దు, మనకి నిజం కావాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది నిజం చెప్తుంది. యేసుప్రభు నిజం చెప్పడానికి వచ్చి చనిపోయాడు. ఈరోజు మనం ఆ నిజం తెలుసుకుంటే ఆ చనిపోతున్న ఆ మతంలో నుండి బయటకు వచ్చి నిజమైన పరలోక రాజ్యాన్ని మనం తెచ్చుకుందాం. అలాంటప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం. యేసుప్రభు లేని జీవితం ఆశీర్వాదం కాదు. మంచి బతుకాలంటే యేసుప్రభు లాంటి జీవితం జీవించాలంటే యేసుప్రభుని నివసించాలి.